ఆర్ఎస్ఎస్ దేశభక్తికి మారుపేరుగా ఈ సంస్థ నిలబడుతుంది. జాతి నిర్మాణానికి ఎప్పుడూ ముందుండే ఈ గొప్ప సంస్థ 1925 సంవత్సరంలో కేవలం 6 సభ్యులతో మొదలైంది. బీజేపీ సహా ఎన్నో సంస్థలకు మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. క్రమశిక్షణకు మారుపేరుగా ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ నిలుస్తుంది. దేశంలో ప్రకృతి విపత్తులైనా, ఏ ప్రమాదం జరిగినా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా టక్కున ముందుకు వచ్చి పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్. స్వతంత్రానికి ముందే ఏర్పడ్డ ఈ సంస్థ గడిచిన 99 ఏళ్లుగా దేశ చరిత్రలో ఒక ప్రధాన భాగం అయిపోయింది. 1925 సంవత్సరంలో ఏర్పడ్డ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం బ్రిటిష్ వారు దోపిడీకి వ్యతిరేకంగా హిందువులను ఏకం చేయడం. ఆ రోజుల్లో ఎవరూ అనుకోలేదు ఒక చిన్న సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్గనైజేషన్గా తయారవుతుందని. ఇప్పుడు మనం మాట్లాడుకునేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ గురించి. 2025 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ సంస్థ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్, దీని పేరు వింటేనే చాలా మంది గర్వంగా ఫీల్ అవుతారు. దేశంలో మెజారిటీ ప్రజలు తమ సొంత సంస్థగా దీన్ని అనుభూతి చెందుతారు. అసలు ఆర్ఎస్ఎస్ ఏర్పడడానికి కారణాలు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. కుల, జాతి, వర్గ వైషమ్యాలు లేకుండా క్రమశిక్షణతో దేశం పట్ల ప్రేరణ ఇస్తూ దేశభక్తులను తయారు చేయడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ నిత్యం సంఘ సేవ ఆధారంగా వ్యక్తి నిర్మాణం చేస్తుంది. భారతదేశంలో ఇది ఒక హిందూ జాతీయవాద సంస్థ. డాక్టర్ కేశవ్ బలరాం హెగ్డేవార్ ఈ సంస్థను మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1925 సంవత్సరం విజయదశమి నాడు మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ అంటే చాలు భారతదేశంలో సంచలనం. రాజకీయ పార్టీలు ఎప్పుడు మాట్లాడుకునే మాటల్లో ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా నిలుస్తుంది. 1925 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన డాక్టర్ కేశవ్ బలరాం హెగ్డేవార్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్తమానంగా పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా పేరుగాంచింది. భారతమాత కోసం పనిచేయాలనుకునేవారు, దేశం అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. అందరం కలిసి దేశం కోసం పనిచేయాలి అన్న కోణంలో పుట్టుకొచ్చింది ఆర్ఎస్ఎస్. దేశంపై ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఇందులో చేరవచ్చు. దేశంలో 65,000 శాఖలున్నాయి. ఈ సంస్థను నడుపుతున్న వారు కూడా అందులోని సభ్యులే. కాషాయం జెండా ఆర్ఎస్ఎస్లో అధినాయకత్వం. ఇక్కడ వ్యక్తి పూజలు ఉండవు. ఆర్ఎస్ఎస్లో ఉండే వాళ్ళు కూడా ఈ జెండానే గౌరవిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంఖ్యలో వాలంటీర్లు ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్. దాదాపు 60 లక్షల మంది వాలంటీర్లతో, ఎంతో మంది అభిమానులతో ఆర్ఎస్ఎస్ గణనీయమైన సేవలు అందిస్తుంది. ఆర్ఎస్ఎస్లో సభ్యత్వం ఉన్నా కానీ ఎవరికి గుర్తింపు కార్డు కానీ, బిజినెస్ కార్డులు కానీ ఉండవు. కేవలం భారతమాతకు సేవ చేయాలనుకున్న వారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. మోడీ, వాజ్పేయి, అద్వానీ లాంటి గొప్ప నాయకులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే చాలామంది బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ ఒక భాగం అనుకుంటారు. కానీ ఆర్ఎస్ఎస్కు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక బీజేపీ పార్టీలోనే కాదు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల్లో కూడా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ధ్యేయం ఒకటే, యువత వ్యక్తిత్వాన్ని మళ్లించడం ద్వారా దేశ నిర్మాణంలో పాలు పంచుకోవడం. ఇండో చైనా యుద్ధం జరిగే సమయంలో దేశ భద్రతకు అందరూ సరిహద్దుల వద్ద యుద్ధంలో ఉంటే అప్పుడు దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ సంస్థ ముందుకు వచ్చింది. వేల మంది ఆర్ఎస్ఎస్ సేవకులు యుద్ధ సమయంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు దేశంలో సంక్షోభం వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు, దేశ రక్షణకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఆర్ఎస్ఎస్లో కేవలం మగవారికే కాదు, మహిళలకు కూడా స్థానం ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పురుషుల కోసం విభాగం ఉంటే, మహిళల కోసం రాష్ట్రీయ సేవికా సమితి అనే ప్రత్యేక విభాగం ఉంది. కానీ రెండిటి లక్ష్యం మాత్రం ఒక్కటే.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడూ కూడా ఆర్ఎస్ఎస్ను విభేదించలేదు. కానీ 1948వ సంవత్సరంలో మాత్రం రాజకీయ ఒత్తిడిల నేపథ్యంలో కొన్నాళ్ళు ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించారు. కానీ తర్వాత నిషేధాన్ని ఎత్తివేశారు. అయితే నిషేధం ఎత్తివేసిన తర్వాత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అంటూ ఆర్ఎస్ఎస్ గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన లేఖలో రాసుకున్నారు. జాతీయ ఉదారభావాలున్న ఆర్ఎస్ఎస్ను మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో అభిమానించేవారు. 1963 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్తో పేరేడ్ నిర్వహించారు. దానిలో దాదాపు 3500 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎర్రకోట సాక్షిగా రిపబ్లిక్ డే పేరేడ్లో పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఆర్ఎస్ఎస్ అంటే 60,000 శాఖలు, 60 లక్షల మంది స్వయం సేవకులు, 30,000 విద్యా మందిరాలు, 3 లక్షల మంది ఉపాధ్యాయులు, 50 లక్షల మంది విద్యార్థులు, 90 లక్షల మంది పిఎంఎస్ కార్మిక సభ్యులు, 50 లక్షల మంది ఏబీవీపీ కార్యకర్తలు, 10 కోట్ల మంది భాజపా కార్యకర్తలు, 100 కోట్ల మంది హిందువులు, 500 అనుబంధ సంస్థలు, 1 లక్ష మంది మాజీ సైనికుల సంఘం, 4,000 మంది దుర్గా వాహినిలు, 70 లక్షల మంది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, 3 లక్షల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు, 22 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, 283 మంది పార్లమెంట్ సభ్యులు, 1460 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ముఖ్యమంత్రులు, 1 రాష్ట్రపతి, 1 ఉపరాష్ట్రపతి, 1 ప్రధానమంత్రి. ఇది ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తుల జాబితా. అందుకే ఇది ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా పేరొందింది. ఆర్ఎస్ఎస్ అనేది ఒక దేశభక్తి గల నిస్వార్థమైన సేవ చేసే సంస్థ. జై హింద్. భారత్ మాతాకి జై.